విస్తృత ప్రయోజనాల కోసం ఉద్దేశించిన జిల్లా సమీక్ష సంఘాల నిర్వహణలో సంస్కరణలు అవసరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నొక్కి వక్కాణించారు. ఈ మేరకు ఆయన పలు మార్పుల్ని సూచించారు. ఈ మార్పుల ఆధారంగా తదుపరి డీఆర్సీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి ఆయా రంగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డీఆర్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మరియు జిల్లా కమిటీ అధ్యక్షులు 2 డీఆర్సీ సమావేశాలకు నేతృత్వం వహించిన అనుభవంతో మంత్రి పలు సంస్కరణలు సూచించారు. శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిలాలో జరిగిన డీఆర్సీ సమావేశం మొత్తం సమయం గతంలో జరిగిన మొదటి సమావేశంలో డీఆర్సీ సభ్యులు లేవనెత్తిన 113 అంశాలపై జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల సమీక్షకే సరిపోవడంతో మంత్రి ఈ మార్పుల్ని సూచించారు. మొదటి సమావేశంలో సభ్యులు 15 రంగాలకు సంబంధించి సభ్యులు పలు సమస్యల్ని ప్రస్తావించారు. ఈ సమావేశాలకు నిర్దిష్ట ఎజెండా లేనందున ఈ సమస్య ఎదురైందని మంత్రి గ్రహించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు ప్రాధాన్యత కలిగినవి అయినప్పటికీ మెరుగైన ఫలితాలు ఆయా రంగాల వారి లోతైన చర్యలకు ఈ విధానం అడ్డంకిగా మారిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గమనించి పలు మార్పుల్ని సూచించారు. నేటి సమావేశాన్ని గత చరిత్ర పర్యాటక ప్రాశస్త్యాలను ప్రచారం చేసే ఉద్దేశంతో విజయవాడ సమీపంలోని కొండపల్లి కిలాలో నిర్వహించారు. యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి చాలా వివరంగా విపులంగా వివరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా అనేక విషయాల మీద సంతృప్తికరమైన జవాబులు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అది ముత్యాల పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేదా బుడమేరు బ్రీచ్ల విషయంలో కానీ, లేదా సందర్భంగా వరదల సందర్భంగా దెబ్బతిన్న రహదారులు కానీ, లేదా కాంపెన్సేషన్ అండని పేదల గురించి కానీ, లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జు, రోడ్ అండర్ బ్రిడ్జు, ఇతర మౌలిక సదుపాయాలు, లేదా మెట్రో రైలు గురించి, లేదా అనేక ప్రాంతాల్లో ఇంకా నిర్మాణంలో ఉంటున్న నేషనల్ హైవేలు కానీ, ఇతరత్ర విషయాల మీద గౌరవ సభ్యులు చివరికి ఈ మంకీ క్యాప్చరింగ్ మీద, ఎందుకంటే చివరికి కోతులు బెడద కూడా ఎక్కువయ్యి రైతులు పంట నష్టం జరుగుతోంది. అదేవిధంగా పట్టణాల్లో ఈ కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందించే విషయాల దాకా, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా అనేక సమస్యలు ప్రస్తావించారు. వాటి సమాధానాలు కూడా వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నేను అధికారులకు చెప్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని గమనించడం జరిగింది. యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఇవాళ 113 హౌ మెనీ ఇష్యూస్ హ్యావ్ బీన్ టేకన్ అప్ టుడే? 113 విషయాల మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనేక విషయాల మీద సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొని, చర్యలు తీసుకొని, వాటి వివరాలను కూడా గౌరవ సభ్యుల ముందర పెట్టడం జరిగింది. అయితే నేను అధికారులకు చెప్తున్నది ఏంటంటే, అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా గత సమావేశంలోనే అనేక విషయానికి పరిష్కార మార్గం చూపారు. అయితే వచ్చే సమీక్షా సమావేశంలో పూర్తయినవన్నీ అంటే మొత్తం ర్యాండమ్గా ఇచ్చేస్తున్నారు. అట్లా కాకుండా పూర్తయిన కంప్లీటెడ్, యాక్షన్ టేకన్ అండ్ కంప్లీటెడ్, యాక్షన్ బీయింగ్ టేకన్, దోస్ ఆర్ అండర్ ప్రోగ్రెస్, ఇంకా పని జరుగుతున్నాయి, ఇంకా మొదలు కానీ, వీటిని ఈ రకంగా చేయడం వల్ల కాస్త మనకు అంటే సులభంగా ఉంటుంది, కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. అదే సమయంలో నెక్స్ట్ సమావేశానికి, ఈ సమావేశంలో ఏవైతే ప్రస్తావనకు వచ్చాయో సమస్యలు గౌరవ సభ్యులు ప్రస్తావించారో వాటి మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ని సమావేశానికి ముందు కనీసం 4-5 రోజుల ముందు, వారం ముందు గౌరవ సభ్యులకు ఇస్తే, గౌరవ సభ్యులు క్షేత్రస్థాయిలో వాటి జరిగాయా లేదా ఒకసారి వారు కూడా సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్లో చెప్పిన విధంగా జరిగాయా ఫీల్డ్ లెవెల్లో లేదా అనే విషయాన్ని ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తావించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా ఒక వారం ముందుగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ని గౌరవ సభ్యులకు ఇవ్వాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా ఈ సమావేశంలో విషయాలు కాకుండా రాబోయే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను కూడా రాబోయే సమావేశంలో ఈ విషయాల్ని మనం ప్రస్తావించగలం అని ఒక 15 రోజులు ముందుగా కాస్త జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి
దృష్టికి తీసుకొస్తే వాటి మీద కూడా తయారై రావడానికి ఉంటుంది, మన సమయం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఏ సాధ్యాసాధ్యాలు మళ్ళీ అప్పుడు మాట్లాడుకొని వచ్చే సమావేశంలో చెప్తామండి అని కాకుండా అక్కడికక్కడే వాటి గురించి ఎక్కడ ఏ స్టేటస్ ఏందో చెప్పడానికి ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా వాటిని ఆ పరిష్కారం దిశగా కానీ లేదా ఏ రకంగా ఆ పనిని చేపట్టగలమనే విషయాన్ని కూడా చెప్పడానికి ఉంటుంది. సెక్టరల్ ఇష్యూస్ మీద మనం తీసుకుంటున్నాం, అగ్రికల్చర్ కానీ లేదా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ వీటి మీద తీసుకుంటున్న సందర్భంలో ప్రతి సమీక్షా సమావేశంలో కూడా 1 లేదా 2 ప్రధాన అంశాలను ఎన్నుకొని, ఉదాహరణకి మనం 25-26లో ఇవాళ మనం అనుకున్నాం ప్రస్తావించగానే చాలా సుదీర్ఘంగా దాని మీద చర్చించలేదు. 25-26 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీబీడీఏ యాడ్ కావాలనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వాటి మీద కూడా కాస్త ప్రస్తావన ఉంటే బాగుంటుంది. తర్వాత అదేవిధంగా లేదా స్వర్ణాంధ్ర గురించి 2047కి మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఈ రోజు నుంచి ఏ రకంగా పునాదులు వేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సెక్టరల్ ఇష్యూసే కాకుండా ఇటువంటి కూడా ఒక ప్రధాన అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టచ్చు. అదేవిధంగా మిస్లేనియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అజెండాలో వాటిని ప్రస్తావించడానికి అవకాశం, చైర్ అనుమతితో ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ప్రధానంగా జరిగిన ఈ సమావేశంలో